పునరుత్థాన దినము దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్దిసేపు మనము దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏంటండి? ఈస్టర్ కదా. ఈరోజు ఈస్టర్ కనుక ఈస్టర్ అంటే ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి రోజు. యేసు క్రీస్తు ప్రభువారు మరి సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి రోజు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తముగా ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమును జ్ఞాపకము చేసుకొని ఈ రోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, చూడండి లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనము నుండి, ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకై ఉండక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరి మనుష్యులు వారి యొక్క నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అనేది. 12వ వచనం చూస్తున్నాం. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము ఇది. యేసు క్రీస్తు ప్రభువారు మరి ఎప్పుడు సమాధి చేయబడ్డారు అనేటువంటి విషయమును గురించి కొంచెము ప్రజల్లో గందరగోళము అనేది ఉంది. మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారిని వాళ్ళు సూచక క్రియలు చేయమని యూదులు అడిగినప్పుడు యోనా కనపరిచినటువంటి సూచక క్రియ నేను మీకు కనుపరుస్తాను అన్నట్టు. అంటే ఏంటి? యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రి మగులు ఉన్నాడో అలాగునే నేను ఈ యొక్క సమాధిలో 3 రాత్రి మగులు ఉంటాను, తర్వాత తిరిగి లేస్తాను అని వచ్చేటువంటి ఆ సందర్భానుసారంగా దేవుడు మాట్లాడాడు. యేసు క్రీస్తు ప్రభువారు మరి 3 రాత్రి మగుళ్ళు ఆయన సమాధిలో ఉన్నారా? చాలా మందికి ఈ ప్రశ్న. నిన్నటి దినాన మా అబ్బాయి కూడా ప్రశ్న వేశాడు, నానా మరి గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు కదా, గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం 3 గంటలకు యేసు క్రీస్తు ప్రభు వారు మరణించారు కదా, మరి ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచారు కదా, మరి 3 రాత్రులు 3 పగళ్ళు యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు సమాధిలో అని అడిగారు. దానికి మరి సమాధానం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు మరి గుడ్ ఫ్రైడే రోజున మరణించి సమాధి చేయబడ్డారు. మరి ఆదివారం తెల్లవారుజాము, ఈస్టర్ తెల్లవారుజామున తిరిగి లేచారు. మరి 3
ఆయన భూమిలో సమాధిలో ఉన్నారా అని అంటే చాలా మందికి అర్థము కాదు. మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థము అవ్వాలి అని అంటే మనము కొంచెం పూర్వకాలంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనము అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. అంటే గ్రెగరీ అనేటువంటి ఒక ఆయన సూర్యమాన కాలము ప్రకారముగా సూర్యమాన కాల క్యాలెండర్ ని తయారు చేశాడు. ఇప్పుడున్నటువంటి క్యాలెండర్ ని మిగిలినటువంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు గాని మిగిలినటువంటి వాళ్ళు గాని ఇంగ్లీష్ క్యాలెండర్ అని పిలుస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలాగున నెలలు ఉంటాయి. ఈ యొక్క క్యాలెండర్ ప్రకారముగా ఒక రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అర్ధరాత్రి 12 గంటలకు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అర్ధరాత్రి 12 గంటలకు. మీరు రైల్వే టైం చూస్తే 12 గంటలకు ఏమవుతుందంట? 00 అని వస్తుంది. సో అర్ధరాత్రి 12 గంటల నుంచి మరొక రోజు, అర్ధరాత్రి 12 గంటలు ఒక రోజు. ఇలా లెక్క వేస్తే 4 సంవత్సరాలు ఇలా లెక్క వేసినా గానీ ఒక పావు గంట తేడా వస్తుంది. అందుకే 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అని చెప్పానని 365 రోజులకు బదులుగా 366 రోజులు ఉంటాయి. అప్పుడు మీరు చూసారు ఎప్పుడైనా? ఎవరైనా ఫిబ్రవరి 29వ తారీఖున పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీ సార్ ఉన్నాడా? వెరీ గుడ్. ఆయన అంత అదృష్టవంతుడు లేడు కదా. 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు జరుపుకునేటువంటి భాగ్యం. మనం అందరూ ఎప్పుడు జరుపుకుంటున్నాం? సంవత్సరం మనం పుట్టినరోజు జరుపుకున్నాం. కానీ వాళ్ళ సారు ఫిబ్రవరి 29వ తారీఖున పుట్టాడు కాబట్టి 4 సంవత్సరాలకు ఒకసారి. ఎంత ఖర్చు తగ్గిపోతుందో చూడండి కదా. ఇలా కూడా మనం లెక్కేసుకున్నట్లయితే పూర్వకాలంలో నెలకి 30 రోజుల చొప్పున సంవత్సరానికి కేవలము ఎన్ని రోజులు ఉండే చెప్పండి? మీరు చెప్పాలి. నెలకు 30 రోజులు, సంవత్సరానికి ఎన్ని రోజులు అమ్మా? 360 రోజులే. పూర్వకాలంలో 360 రోజులే. సో ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానని అంటే మన యొక్క తెలుగు క్యాలెండర్ గాని, యూదుల క్యాలెండర్ గాని, అలాగే ముస్లింస్ పాటిస్తున్నటువంటి క్యాలెండర్ గాని, ఇంకా ఇతరులు పాటిస్తున్నటువంటి క్యాలెండర్ గాని చంద్రమాన కాల ప్రకారముగా తయారు చేసినటువంటి క్యాలెండర్. అందుకే మన తెలుగు క్యాలెండర్ లో చూడండి, ఆదివారం, సోమవారం, మంగళవారం అని ఇప్పుడు రాస్తున్నారులే కానీ ఒకప్పుడు రాసేవాళ్ళు కాదు. ఏం రాసేవాళ్ళు? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అని రాసేవాళ్ళు. అంటే ఏంటి? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, అలాగే దశమి 10 రోజులు. మరలా అప్పుడేమవుతుంది? మళ్ళీ ఏకాదశి, ద్వాదశిలో మొదలవుతుంది. మరలా అమావాస్య వచ్చేస్తుంది. అమావాస్య తర్వాత వెంటనే చంద్రుడు వచ్చేస్తాడా? రాడు. మధ్యలో ఏమొస్తుంది? పాఠ్యమి వస్తుంది. అయితే ఇలాగ 2 పాఠ్యములు వచ్చేటువంటి నెలలు కూడా ఉన్నాయి. దాన్ని శుద్ధ పాఠ్యమి అంటారనమాట. అలాగుననే మీరు పాత నిబంధన గ్రంథం చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చదివినప్పుడు 2వ నెల 11వ రోజున, 2వ నెల 10వ రోజున, 1వ నెల 7వ రోజున అని రాయబడి ఉన్నాయి తప్ప ఫలానా రోజులని ఇప్పటికి మళ్ళీ ఆదివారం, సోమవారాలు లేవు. సో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఎప్పుడు అనేటువంటిది మీకు అర్థము కావాలి అని అంటే యూదుల యొక్క క్యాలెండర్ ని మీరు అర్థము చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు సృష్టిని జరిగించిన 6 దినముల తర్వాత 7వ రోజు ఏం చేశాడండి? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి దినము 7వ రోజు ఏంటి? విశ్రాంతి దినం. అలాగున 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం. మీరు ఇశ్రాయేలు యొక్క చరిత్ర మీరు చదివితే ఇలాగున 7 ఏళ్ళు 49 వస్తుందా? 50వ సంవత్సరం పెంతెకోస్తు సంవత్సరం. అంటే విశ్రాంతి సంవత్సరం వస్తుంది ప్లస్ మరొక మహావిశ్రాంతి సంవత్సరం వస్తుంది. అలాగున ఈ 2 సంవత్సరాలు, ఈ 50వ సంవత్సరమున ఎవరికైనా సరే వాళ్ళు అప్పు ఇచ్చి ఉంటే
ఎవరి భూమి అయినా తాకట్టు పెట్టుకొని వాళ్ళకి అప్పిచ్చి ఉంటే, వాళ్ళు అప్పు తీరకపోయినా ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేవేయవలసిందే, వాళ్ళ అప్పుని మాఫీ చేయవలసిందే. దేవుడు పెట్టినటువంటి రూలు అది, ఆజ్ఞ అది. కనుక 50వ సంవత్సరము మహా సంతోషకరమైనటువంటి సునాద సంవత్సరము. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ అప్పులు తిరిగిపోయి ఇంకా సంతోషంగా మనకి ఎలా ఉంటారండి? చాలా హ్యాపీగా. అప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించేటువంటి వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము అనేవి 2 వచ్చినాయి. ఏమొచ్చినాయండి? విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము అనగా, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. 7వ రోజు విశ్రాంతి దినము, కానీ మహా విశ్రాంతి దినము, 2 విశ్రాంతి దినాలు వచ్చినాయి. అప్పుడు ఆదివారాలు, సోమవారాలు, గురువారాలు లేవు. సో ఆ సంవత్సరంలో రాబడి వచ్చిన, ఎందుకంటే పస్కా పండుగ ఆచరించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు వచ్చారు. ఆయన పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ తర్వాత 50 రోజులకు పెంతుకోస్తు దినము అనేది వస్తుంది. పెంతుకోస్తు పండుగ అనేది వస్తుంది. సో ఈ పస్కా వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క దినమున విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము అనేటువంటివి వచ్చినాయి అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సిలువ వేయబడ్డారు? విశ్రాంతి దినము ఉదయమున సిలువ వేయబడ్డారు. సో అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నానికి సిలువ దించబడ్డారు. ఎందుకంటే అరిమతయ యోసేపు అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెట్టాలి అని చెప్పారని ఆయన తన కోసము తొలిపించుకున్నటువంటి సమాధి. పూర్వకాలంలో యూదులు, ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం, ముందే వారి సమాధులు కట్టించుకునేటువంటి వారిని. సో ఆ రోజుల్లో వాళ్ళు రాతి గుహలను వాళ్ళు తొలిపించుకునేటువంటి వారు, సమాధి చేయించుకున్నటువంటి వారు. అలాగున అరిమతయ యోసేపు అనేటువంటి ఆయన తన కోసము తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టడానికి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు సరే అన్నారు. అలాగున ఆయన విశ్రాంతి దినం మధ్యాహ్నము యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. దేవునికి స్తోత్రం. తర్వాత మహావిశ్రాంతి దినము తర్వాత ఏమొచ్చిందండి? సో విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము 2 దినములు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 3వ ఈ యొక్క ఆదివారము అని మనం అంటున్నాం కదా, మొదటి రోజు ఆయన పునరుద్ధరణే తిరిగి లేచినటువంటి రోజు. అలాగే 3 రోజులు, 3 రాత్రులు, 3 పగళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాధిలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కానీ సూర్యమైన క్యాలెండర్ వచ్చిన తర్వాత ఈ దినాలన్నీ రోజు రోజుకి మారిపోతున్నటువంటి ఆ సందర్భం ప్రభుగా అలా కాదు అని చెప్పారని వాళ్ళు గుడ్ ఫ్రైడేగా ఏర్పాటు చేసి సండే పునరుద్ధాన దినం యేసు ప్రభువారు లేచినటువంటి దానిని అలాగున ఉంచటము అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క పస్కా పండుగ యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారముగా ప్రతి సంవత్సరం కూడా ఒకే రోజున రాదు. ఎందుకంటే రోజులు తగ్గుతూ ఉంటాయి కదా. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా సరే కొన్ని పండుగలు ఒకే రోజు వస్తాయమ్మా, రావు. ఎందుకని? నెలలో ఉన్నటువంటి రోజులు మారుతూ ఉంటాయి కదా. దాన్ని బట్టి ఒకసారి ముందు వస్తుంది, ఒకసారి వెనుక వస్తుంది. అలా ముందు వెనక లేకుండా వచ్చేటువంటి పండుగ ఒకటి ఏంటిదని? క్రిస్మస్. క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25. ఇంకా అసలు మారదు. కానీ అలా కాకుండా ఈ చూడండి, ఈస్టర్ చూడండి, పోయిన సంవత్సరం మనం ఎప్పుడు జరుపుకున్నాం? గుడ్ ఫ్రైడే పోయిన సంవత్సరం ఎప్పుడు జరుపుకున్నాం? ఈ డేట్లో జరుపుకోవాలా? డేట్లు వేరే. అంత ముందు సంవత్సరం డేట్లు వేరే. ఎందుకు అనుకుంటున్నారు? యూదులు పస్కా పండుగ ఆచరించడానికి కదా యేసు ప్రభువారు వెళ్ళారు. కనుక దానికి మనకు గుర్తు అనేది ఉంది, దానికి మనకు ఆధారం అనేది ఉంది. కనుక యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా పస్కా పండుగ ఎప్పుడు వస్తుందో ఆ పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అప్పగించబడ్డారు?
రోమా సైనికులకు అప్పగించబడ్డాడు కదా. పస్కా పండుగ అయిన తర్వాత ఆ రోజు చివరి రాత్రి భోజనము చేసిన తర్వాతే వాళ్ళు గెత్సెమనే తోటకు వెళ్ళారు ప్రార్థన చేయటానికి. బాగా తిన్నండి, ప్రార్థన చేయండి అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు నిద్రమత్తులై ఉన్నారు. మూడవసారి వచ్చేసరికి యూదా సైనికులు తీసుకుని రానే వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా పండుగ ఆ రోజు రాత్రి ఆయన అప్పగించబడ్డారు. తెల్లారి ఆయన సిలువ వేయబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగున సిలువ వేయబడి సమాధిలో పెట్టబడి యేసుక్రీస్తు ప్రభువారు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉండి ఆయన మొదటి రోజున పునరుద్ధాన దినమున ఆదివారం రోజున ఆయన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదివినటువంటి లూకా సువార్త 24వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి ఏం చేశారంటమ్మా? కొందరు స్త్రీలు ఏం తీసుకొని వచ్చారు? సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చారు. ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, సమాధిలో పెట్టబడినటువంటి వ్యక్తి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారేంటి? అది కూడా 3వ రోజున అని మనకు కొంచెం సందేహము రావచ్చు కదా. అవునా కాదా? 3వ రోజున ఎందుకు వీళ్ళు వెళ్ళారు అని యూదుల ఆచారం ప్రకారం ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని సమాజాల్లో 3వ రోజు చేస్తారు కదా. వ్యక్తి చనిపోయిన తర్వాత చేస్తారమ్మా? చేస్తారా చేయరా? 3వ రోజు ప్రత్యేకంగా చేస్తారు. ఇవన్నీ పూర్వకాలంలో యూదుల యొక్క ఆచారం ప్రకారముగా జరిగినటువంటి విషయాలు. యూదుల యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే సమాధిలో పెట్టి రాయి పూర్తిగా మళ్ళీ తీయడానికి అనుకూలంగా ఉంచుకునేటువంటి వాళ్ళు. ఎందుకో తెలుసా? 3వ రోజున వాళ్ళు వెళ్ళి యూదులు ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి శుభ్రంగా స్నానం చేయించి, చాలా శుభ్రంగా చాలా నీట్గా స్నానము చేయించి వాళ్ళకి తెల్లబట్ట చుట్టడానికి ముందుగా సుగంధ ద్రవ్యములు పోస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈ అరిమత్తయి యోసేపు మిగిలినటువంటి వారు అలాగుననే చేశారు. సాంబ్రాణి బోళము ఇవన్నీ తెచ్చి చక్కగా ఆయన శరీరము నిండా పూశారు కదా. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అదంతా సుగంధ ద్రవ్యాలు పూసి మొత్తం బట్ట చుట్టేసి ముఖము మాత్రము కనబడేటట్లుగా ఉంచేటువంటి వాళ్ళు. 3వ రోజున చివరిసారిగా ఈ సుగంధ ద్రవ్యములను అందరూ తీసుకుని వెళ్ళి ఒక్కసారి ఆ సమాధి రాయి తీసి చూసి ఆ సుగంధ ద్రవ్యములను మొత్తం కూడా మళ్ళీ అక్కడ చల్లేసేసేసి చివరిసారిగా ఆ వ్యక్తి కొరకు విలపించి ఇంకా సమాధి వేసేసేవాళ్ళు. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఇంకా శరీరం ఆగదు, కుళ్ళిపోతుంది. 3 రోజుల తర్వాత ఇంకా శరీరము కుళ్ళటము ప్రారంభం అవుతుంది. భయంకరమైన విధానంలో ఇక మనం వెళ్ళటానికి వీలు లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరుని 4వ రోజున లేపారు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? 3వ రోజున పాపం మరియా మార్తా వీళ్ళు కూడా అలాగే వెళ్ళి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా యూదులే కదా. ఆచారం ప్రకారంగా వాళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి లాజరు యొక్క ఆ సమాధి రాయిని తొలగించి చివరిసారిగా తమ సహోదరుని చూచుకొని ఏడ్చి ఏం చెప్తాంలే నాయనా, మరి నీకు నాకు బంధం తెగిపోయింది. యేసు ప్రభు వారిని పిలిచాం కానీ ఆయన ఏమో రాలేదు. ఆయన ఎందుకు రాలేదో ఏమో. ఇప్పటికి మళ్ళీ అప్పుడు ఫోన్లు లేవు కదా. ఎక్కడున్నారు రండి రండి అని పిలవడానికి. అప్పట్లో ఫోన్లు లేవు. సో కనుక వాళ్ళు పాపము చింతించారు. చివరిసారిగా తమ యొక్క సహోదరుడికి చేయవలసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు మర్యాద అవన్నీ చక్కగా చేసేసారు. ఇంకా దండం పెట్టుకున్నారు, రాయి వేసేసి వచ్చేసారు. వచ్చేసిన ఒక రోజుకి వచ్చారు యేసు ప్రభు వారు. వచ్చేసిన ఒక రోజుకి వచ్చారు. సైన్స్ ప్రకారంగా, సైన్స్ స్టూడెంట్స్ మీరు కావాలంటే సైన్స్ మీరు చదువుకోండి.
యూట్యూబ్ ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క శరీరము ఎలాగో కుళ్ళిపోతుందో, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరము సైన్స్ ప్రకారముగా 4 రోజులకు ఇంకా నరాలలో ఏ మాత్రము కూడా రక్తము ప్రసరణ చేయడానికి వీలనేది ఉండదు. నరాలు అంతటి అది ఏమైపోతాయి అంటే అంత పాడైపోతాయి అన్నమాట. సో శరీరం అంతా కూడా ఈ యొక్క కండరాలన్నీ కూడా కదా అన్ని పాడైపోయి కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వచ్చి ఏమంటున్నారు, మాత పద వెళ్దాం. ఎక్కడికమ్మా? ఆల్రెడీ 3వ రోజు కూడా చూసేసి ఇంకా అంతా బాయ్ చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులతో దేవుడు అంటాడు, సమాధి దగ్గరికి వెళ్దాం కదా. మాతకి ఏం అర్థం కాదా, ప్రభువా నువ్వు ఉంటే ఖచ్చితంగా నా సహోదరుడు బ్రతికే ఒకడే, కానీ మరి నువ్వు లేవు కదా లోపల అనుకోండి. ఇప్పుడు సమాధి దగ్గరికి నేను విన్నాను ఏమని, మృతులు సజీవులుగా తిరిగి లేస్తారు అన్న మాట నేను విన్నాను, కానీ అది పునరుద్ధాన దినమంది అనుకుంటున్నాను, ఇప్పుడెందుకు నాయన అని అంది. సరే మన భాషలో చెప్పాలంటే నువ్వు నోరు మూసుకునే అమ్మా అన్నాడు వేసే కదా. మనము చాలా సార్లు చాలా సందేహాలు వ్యక్తపరుస్తాం. ఏసయ్య తీసుకుని వెళ్ళాడు, మరియమ్మ కూడా వచ్చింది కదా, మరియా కూడా వచ్చింది. అంటే యేసు ప్రభు వారి తల్లి కాదు, ఈమె మార్త యొక్క సహోదరి, లాజరు యొక్క సహోదరి. ఈ మరియా కూడా వెళ్ళింది. యూదులందరూ కూడా ఓదారుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, లాజరు లే అన్నారు. దేవునికి స్తోత్రం. అంతే, ఒక్కసారిగా ప్రేత వస్త్రములతో పడుకోబెట్టబడినటువంటి లాజరు లేచి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇది సాధ్యమైనటువంటి పనేనా? యేసు క్రీస్తు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కండరాలన్నీ కుళ్ళిపోయినాయి, నరాలన్నీ కుళ్ళిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి బ్రతకడం అనేది సైన్స్ కు అందనటువంటి విషయం. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు సైన్స్ కు కూడా అందనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ మానవుని యొక్క ఊహకు అందనటువంటి కార్యములు, ఏ మానవుని యొక్క ఆ జ్ఞానానికి అందనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎస్, దేవుడు నీ పక్షముగా కార్యము చేయాలి అనుకుంటే ఆయన ఏమైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎస్, అది మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధారుడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడిగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక్క చిన్న మాట నేను మీకు చెప్తాను. మనకున్నటువంటి సమయాన్ని బట్టి, మరి సమయం చాలా వేగముగా వెళ్తా ఉంది. చూడండి, ఇక్కడ మనకున్నటువంటి సమయాన్ని బట్టి అలాగే వాళ్ళు కార్యక్రమం కోసం వచ్చారు. తీరా చూస్తే అక్కడ యేసు ప్రభు వారు లేరు. అక్కడ ఒక మాట దేవదూతలు అంటున్నారు. చూడండి 5వ వచనములో, సజీవుడైన వానిని మీరెందుకు మృతులనే వెతుకుచున్నారు? ఎస్, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరమ్మా? సజీవుడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ రోజున సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మృతుల్లో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారిని అందరితో పాటు సమానంగా చూస్తూ ఉన్నారు. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధరణమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రము. ఆయనే ఒక దేవునికి స్తోత్రం. ఆయన తప్ప ఇంకెవరు లేరు. చాలా మందికి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మృతులలో వెతుకుచూ ఉన్నారు. అప్పుడు దేవదూతలు చెప్తున్నారు ఆ స్త్రీలతో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు కూడా ఆ విషయాలు జ్ఞాపకము చేసుకోవాలి. మీరు ఆరాధించుకున్నటువంటి దేవుడు మృతుడు కానే కాదు. మీరు ఆరాధించుకున్నటువంటి దేవుడు సజీవుడు. చాలా మంది అంటూ ఉంటారు, మనుషులు మమ్మల్ని వదిలేశారండి, మనుషులు మమ్మల్ని పట్టించుకోవటం లేదండి, మనుషులు మాకేం సహాయము చేయట్లేదండి, మనుషులు మమ్మల్ని ఆదరించట్లేదండి. ఏ మనిషి కూడా
జీవితాంతం నిన్ను ఆదరించడు, ఏ మనిషి జీవితాంతం నిన్ను పట్టించుకోడు. ఎవరు పట్టించుకుంటారమ్మా? పట్టించుకుంటారా మనుషులు? ఏదో కొద్ది కాలం ఏదో కొంత సహాయము చేస్తారు, ఏదో నువ్వు బాగుపడాలని కొన్ని మాటలు చెప్తారు. నువ్వు వాళ్ళు చెప్తా ఉండగా నువ్వు వినకుండా 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 ఉంటే వాళ్ళు చెప్పి 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 వాళ్ళకి ఏమొస్తుంది? మా సమాధానం చెప్పింది ఏమొచ్చిందంట? విసుగు వస్తుంది. ఎందుకని? అరే వీళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనము లేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినరు, ఎట్లా పోతే పోయారులే, నాకెందుకులే, నా బాధే నాకుందనుకుంటారు కొంతమంది కదా. పెద్దలు అప్పుడు చెప్తూ ఉంటారు, తెగేదాకా లాగొద్దని. అవునా? తెగేదాకా లాగకూడదు. ప్రతి వ్యక్తికి కూడా మన మనుషులము కనుక మనకు కూడా కొంతవరకే సహనం అనేది ఉంటుంది. ఆ సహనము అనేది పోయిందనుకోండి, అంతే. ఏం చేస్తారు మనుషులు? వదిలేస్తారు. మనుషులు ఎవరు కూడా మనల్ని పూర్తిగా ఆదరించరు. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు పాపము చాలా వేదంలో ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు స్నేహితులు, యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చాలా మంచివారు, యోబుని బాగానే ప్రేమించారు. కానీ వాళ్ళు ఓదారుద్దామనే వచ్చారు. పాపం యోబుని ఓదారుద్దాము, అంతటి ధనవంతుడైనటువంటి యోబు, అంతటి గొప్పవాడైనటువంటి యోబు ఈ రోజున ఏమీ లేకుండా అయిపోయాడు. మా స్నేహితుడు ఇలాగ అయిపోవడం మాకు నచ్చలేదు అని చెప్పారని ఆ ముగ్గురు స్నేహితులు వచ్చి కూర్చున్నారు. అక్కడ యోబు బూడిదలో కూర్చున్నాడు, వాళ్ళ చుట్టూ కూర్చున్నారు. కొద్దిసేపు మాట్లాడకుండా ఏడ్చారు. అయ్యో, మా స్నేహితుడు ఇన్ని వందల మందికి, కొన్ని వేల మందికి సహాయము చేశాడు. అతని దగ్గరికి వచ్చి దేహి అన్న వారికి లేదు అనకుండా ప్రతి నిత్యము కూడా ఎంతమంది యోగ పిల్లలు? 10 మంది పిల్లలు. ప్రతి నిత్యము కూడా వారి కోసం దహన బలులు, వారి కోసం పూజా కార్యక్రమాలు, వారి కోసం అన్ని నిత్యము పని వాళ్ళకు కలకలలాడిపోతున్నటువంటి ఇల్లు ఈ రోజున ఏమైపోయిందంట? అందరూ మరణించారు, ఆస్తి అంతా పోయింది. సింహాసనం మీద కూర్చున్నటువంటి యోగి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. అది చూసి వాళ్ళు చాలా సేపు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత పాప అతను ఓదార్చాలి కదా, ఓదార్చడం కోసం మాట్లాడటం మొదలు పెట్టారు. యోగు, ఇలాగ నీకు జరగాల్సింది కాదు, నిజంగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం అంటూనే ఏమన్నారంటే, అసలు దీనికి కారణం ఏమై ఉంటుందంటావు? బహుశా నా పాపం చేసుకుంటాం. ఏమంటారండి? బహుశా నువ్వు పాపం చేసుకుంటావు, అందుకే దేవుడు నీకు తీర్పు తీర్చుంటాడు మొదలైంది. అక్కడి నుంచి యోబుకి పాపము వాళ్ళ ఓదార్పు కంటే కూడా వాళ్ళ మాటలే బాగా పుచ్చుకొని బాధను కలుగు చేసినాయి. ఆయన ఇసుకుపోయి అంటున్నాడు, అరే మీతో నేను వ్యాజ్యమాను, మీతో నేను వాదించాను, నా దేవుడితోనే వ్యాజ్యం ఆడతానా అన్నాడు. దేవుడితోనే వాదించుకున్నాడు. చివరికి దేవుడు మాట్లాడాడు, దేవుడు దిగి వచ్చాడు. యోబు నిజంగా అతను ఒక యథార్థవంతుడు లేదు. ఆ స్నేహితులు ముగ్గురిని తిట్టాడు. యోబు దగ్గర ప్రార్థన ఇచ్చాడు, మీరు వెళ్తా అని చెప్పాను. దేవుడు యోబుని స్వస్థపరిచాడు, యోబుని ఆశీర్వదించాడు. మరలా పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. ఆ తర్వాత యోబుకు పుట్టినటువంటి కుమార్తెలంట, ఏది దేవుడు ఆశీర్వదించిన తర్వాత 2 కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలు ఆ భూమి మీద ఆ రోజుల్లో వాళ్ళే మిస్ యూనివర్స్, వాళ్ళే మిస్ వరల్డ్. ఆ ముగ్గురు వాళ్ళే మిస్ యూనివర్స్, వాళ్ళే మిస్ వరల్డ్. అంటే అంతటి సౌందర్యవంతులు భూమి మీద లేరు అని రాశాడు బైబిల్ గ్రంథం. దేవుడికి స్తోత్రం. ఎవరిస్తారమ్మా మా పిల్లల్ని? దేవుడిస్తాడు పిల్లల్ని. ఎవరిస్తారు ఆశీర్వాదం? దేవుడు ఇస్తాడు. మనుషులందరూ మర్చిపోవచ్చు, కానీ నిన్ను దేవుడు మాత్రము మర్చిపోలేడు. ఎందుకు అంటే ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను చూచుచున్నటువంటి దేవుడు.
అనేక విషయాలు ఈ గ్రంథముల నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ జనులు తెలియక యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతూ ఉన్నారు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడే దేవుడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆయన పిలిస్తే నీతో పలికేటువంటి దేవుడు ఆయన. నీకు తెలియకపోయినా గాని నిన్ను పలకరించేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్యని పిలిస్తే చాలు. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, పాకిస్తాన్ దేశంలో గుల్షాన్ ఫాతిమా అనేటువంటి ఒక అమ్మాయి జన్మించింది. ఒక ఉన్నతమైనటువంటి భూస్వామి వాళ్ళ నాన్నగారు. ఆ ఊరికే ఆయన భూస్వామి. ఆ ఊరంటే మొత్తం అంతా కూడా, ఊరు మొత్తం కూడా వాళ్ళ నాన్నగారు అంటే గడగడ రాడిపోతారు. కానీ 6 నెలల వయసులో ఆ పాపకు పోలియో వచ్చింది. 6 నెలల వయసులో నడుము పోలియో వచ్చింది. నడుము దగ్గర నుంచి కిందకి మొత్తం కూడా చచ్చుబడిపోయింది. తను నడవడానికి వీలు లేదు. బాగా ధనవంతుడు. ఆయన ఏం చేశారంటే తన పాపని చూసుకోవడం కోసము పని వాళ్ళను పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా తన పాపను చూసుకుంటూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి, వారికి ఉన్నటువంటి విధానాలను బట్టి ప్రతి సంవత్సరము కూడా వారి యొక్క పవిత్ర స్థలానికి వారి యాత్రలు చేసేటువంటి వారు. అలా కూడా జరుగుతూ ఉంది. తన యుక్త వయసులోనికి వచ్చింది. ఒక రోజున వాళ్ళు యాత్ర చేయడానికి ఎత్తుకుంది. 2 మనుషులు ఎత్తుకొని కారులో కూర్చోబెట్టింది. తను కూర్చోలేదు. తను ఎన్నడూ కూడాను కనీసం తన యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇతరుల సహాయం లేకుండా కుదరలేదు. 1 సంవత్సరం వాళ్ళ యాత్రకు వెళుతూ ఉండగా, కారులో వెళుతూ ఉండగా, ఆ రోజు ఆదివారము, పునరుద్ధాన దినము, కొందరు చర్చికి వెళ్ళి వస్తూ ఉన్నారు బైబిల్ పెట్టుకొని. మీరందరూ బైబిల్ పెట్టుకొని వచ్చారు చర్చికి? రండి, బైబిల్ పెట్టుకొని వస్తే కనీసం కొంచెం మీ బైబిల్ కూడా ఇతరులను మారుస్తున్న దేవునికి స్తోత్రం. చూస్తా ఉంటే తను అనుకుంది, ఇదేంటి మన దేశంలో వీళ్ళెవరో కొత్తగా కనుక తను ఎప్పుడు చూడలేదు. తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఇదేంటి మరి ఇలా కూడా ఉన్నారు, ఎవరు వాళ్ళు అని తన పని వాళ్ళను అడిగింది. అడిగితే పని వాళ్ళు చెప్పారు, అమ్మ వాళ్ళని క్రైస్తవులు అంటారు, వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తూ ఉన్నారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థన చేసుకుంటారు, మన గ్రంథంలో కూడా ఆయన గురించి ఉందంటమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే, తనకు ఆ గ్రంథం ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు. వెళ్ళి వచ్చేసింది. వచ్చిన తర్వాత వారి యొక్క గ్రంథాన్ని తెరచి చదవడం ప్రారంభించింది. ఇందులో కూడా ఉన్నామంట కదా అని ఎతికింది. మొత్తానికి దొరికాడు. అయితే ఆ గ్రంథంలో మొత్తం అంతా కూడా ప్రవక్త అని రాయబడి ఉంది, కానీ దేవుడని రాయబడి ఉండలేదు. మరి వాళ్ళేమో దేవుడు అంటున్నారు, ఇక్కడేమో ప్రవక్త అని ఉంది అని ఆలోచన చేసి, సరే ఏది ఏమైనా గాని ప్రార్థన చేస్తే ఆయన పలుకుతాడంట, ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడతాడంట, ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరుస్తాడంట అని చెప్పిన పని వాళ్ళ మాటలు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించిన దేవునికి స్తోత్రం. అలా కూడా కొంతకాలము గడిచింది. ఒకరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఒక తెల్లని వస్త్రము ధరించినటువంటి వ్యక్తి, మరొక 12 మంది తెల్లని వస్త్రములు ధరించినటువంటి వ్యక్తులు ఆమె గదిలోనికి వచ్చారు. ఆమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి నా గదిలోకి పురుషులు వచ్చారు, ఎవరు వీళ్ళు అని చెప్పని గట్టిగా కేక వేయడానికి ప్రయత్నము చేసింది. అప్పుడు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అన్నారమ్మా, నేనే యేసు ప్రభుని, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నేనే యేసు ప్రభుని అని అన్నారో అప్పుడు ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె దగ్గరికి వచ్చి, ఆమె మంచమ్మ దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె మంచాన్ని దించారు. దేవునికి స్తోత్రం. ఆమె మంచం దిగింది, నడవడం ప్రారంభించింది. ఆమె అనుకుంటుంది ఇదంతా కళ అనుకుంటుంది. 2 సార్లు అటు ఇటు నడిపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు నీకు సమాధానము కలుగును గాక అని చెప్పి అదృశ్యమైపోయారు. ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఒక్కసారిగా తను చూసుకుంది. ఎక్కడుంది? తను ఎక్కడుంది?
నిలబడి ఉంది రూమ్ లో. చూసుకుని ఒక్కసారిగా తనకి తను ఆశ్చర్యంతో భయంతో కేక వేసింది, నానా అని. తండ్రి గబగబా పరిగెత్తుకొని వచ్చారు, మంచం మీద నిలబడిపోయిందేమోనని. పని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు, మంచం మీద నుంచి కింద పడిపోయిందేమో అని చెప్పానని. అందరూ వచ్చి చూసేసరికి ఏం జరుగుతా ఉందంటే, అందరూ వచ్చి చూసేసరికి ఆమె లేచి నిలబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ తర్వాత ఆమె ఎంతో గొప్ప సాక్షిగా అనేక దేశాలలో ఆమె దేవుని కొరకు జీవించింది. ఆమె పుస్తకం, ఆమె జీవితము ఒక సాక్ష్యముగా తెరచినిగినటువంటి పుస్తక రూపంలో అది ముద్రించబడింది. తర్వాత గుల్షాన్ ఫాతిమా, గుల్షాన్ ఎస్తేరుగా అనేక ప్రాంతాల్లో గొప్ప పరిచర్యను జరిగించింది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మృతుడు కానే కాదు, ఆయన సజీవుడు. తెలియక ఈనాడు ప్రజలు సజీవుడైనటువంటి యేసుని మృతుల్లో వెతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు మృతుల్లో వెతికితే నీకేసై దొరకనే. దూతలు చెప్తూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేని చోటుకి ఎందుకు నువ్వు తిరుగుతావు? ఆయన లేని చోటుకి ఎందుకు నువ్వు ఎందుకు ప్రయాసపడతావు? ఆయన ఉన్న చోటికి రా. ఎక్కడ రావాలి నువ్వు? ఆయన ఉన్న చోటికి రావాలి. దేవుడు ఉన్న చోటికి వస్తే దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యము జరిగిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ పండుగ దినమున యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని ఉన్నావు. ఆ సజీవుడైనటువంటి దేవుడు నీ జీవితంలో సజీవుడిగా ఉండాలి అని అంటే నీవు ఆయన మృతుల్లో వెతకకూడదు. నీవు ఆయనకి ఏదో నేను సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నాను కదా, అవి తీసుకెళ్తున్నాను కదా, ఇది తీసుకెళ్తున్నాను కదా అని నువ్వు ఏమాత్రము కూడా అనుకుంటే ప్రయోజనము లేనే లేదు. దేవుని హృదయాన్ని దేవునికి అప్పగించుకొని, ప్రభువా నా హృదయంలో నీవు నివాసము చేయగలిగితే కదా, చేయగలిగితే నాకు అదే చాలయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో నివాసము చేయడానికి ఆయన వస్తారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు నివసించేటువంటి దేవాలయం మన హృదయమే. అందుకే ఆయన ఎక్కడ 2-3 నా నామములు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఇప్పుడు మనందరి మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు, అదృశ్య దేవుడైనటువంటి సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. ఆ సజీవుడిని చూడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆ సజీవుడు నీ జీవితంలో సజీవుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా లాజరును లేపినటువంటి దేవుడు, గుల్షన్ ఫాతిమాని స్వస్థపరిచినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నిశ్చయముగా తీర్చడానికి ఆయన సమర్థుడు. దేవునికి ఇస్తూ నువ్వు చేయాల్సింది ఒకటే, మనుషుల వైపు కాదు నువ్వు చూడవలసింది, దేవుడి వైపు నీవు చూడవలసింది. చాలా మంది తెలియక వాళ్ళు మనుషుల వైపు చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు, వీళ్ళు మమ్మల్ని చూడట్లేదు, వాళ్ళు మమ్మల్ని ఆదరించట్లేదు, వీళ్ళు మమ్మల్ని ఆదరించట్లేదు, వాళ్ళు మాకు సహాయం చేయట్లేదు, వీళ్ళు మాకు సహాయం చేయట్లేదు. అసలు ఈ జీవితంలో ఎప్పుడైనా సహాయం చేసేవారు? సైన్స్ లో న్యూటన్ ఒక సిద్ధాంతం చెప్పాడు. ఏం చెప్పారు తెలుసా? గోడకి ఎంత వేగంగా బంతి కొడితే అంత వేగంగా తిరిగి వస్తుందని. అమ్మ సైన్స్ చదువుకున్నారు పిల్లలు? సైన్స్ న్యూటన్ సిద్ధాంతం మీకు తెలియలేదు, ఇంకా రాలేదా? 7th క్లాస్ లో వచ్చిందా? వచ్చిందా? మరి కావ్య 9th క్లాస్ లో వచ్చిందా? న్యూటన్ సిద్ధాంతం ఏంటి? ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ద రియాక్షన్. నువ్వు గోడకి బంతి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు మనుషులకి ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ నీకు తిరిగి వస్తుంది. లేకపోతే ఏమా పూర్వకాలంలో సామెత చెప్పేవాడు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది, నువ్వు మంచిదాను అయితే అందరూ నీకు మంచి వాళ్ళే కదా. అలాగనే కాకుండా మనము మనుషుల దగ్గర నుంచి ఏదో 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 ఆశిస్తే, ఎంత ఆశించినా గానీ అది ఎంతవరకు కొద్దివరకే. కానీ నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనుషులు మళ్ళీ తిరిగి ఆశిస్తారు. నువ్వేం పెట్టావు? తిరిగి మళ్ళీ వాళ్ళకి అదే
కట్టాలి కదా. పెళ్లి తప్పగా అప్పుడు పూర్వకాలంలో ఏమి జరిగాయి, ఒక పెద్ద పుస్తకం తీసుకొని రాసుకొని అన్ని చక్కగా పెట్టుకొని మళ్ళీ అవతల వాళ్ళ దగ్గర నుంచి కబురు రాగానే, అరే పుస్తకం తీయండిరా, ఎక్కడ రాసాము, పుస్తకం తీయండిరా ఎక్కడ రాసాము అని చెప్పాయని అన్ని చూసి చూసి చూసి, అరే ఇదిగో వాళ్ళు వచ్చారు, ఖచ్చితంగా మనం వాళ్ళ పెళ్లికి ఇప్పుడు వెళ్ళాల్సిందే, వాళ్ళు అంత పెట్టారు, మనం కూడా ఖచ్చితంగా అంత పెట్టాల్సిందే అని చెప్పాయని పూర్వకాలం వెళ్ళారు. సరే ఇప్పుడు కొంచెం మార్పులు జరిగిన, కొంతమంది చదివింపులు పెట్టట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంకా ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కదండి. మానవ నైజం అది. ఇచ్చానమ్మ వాయునం అంటే, పుచ్చుకున్నానమ్మ వాయువు అంటే మనుషుల యొక్క విధానాలు. కానీ దేవుడు అలాగను కాదు. దేవుడు మనం ఏమి ఇచ్చామమ్మా, ఎవరిచ్చామా, ఏమీ ఇవ్వలేదు దేవుడికి. కానీ దేవుడే మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి నీ జీవితము నా జీవితము బాగుపడాలని, మన యొక్క పాపము నుండి శాపము నుండి మనం విడుదల పొందుకొని నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచి ఈ లోకానికి తెంచి ఆయన సిలువలో మరణించి పునరుద్ధారుడై తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రేమను నువ్వు గుర్తుంచుకోగలవా? మనిషి ప్రేమ కొద్ది కాలమే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన. ఆ ప్రేమే ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తు ప్రేమను అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రజలను ఆయన చెంతకు ఆకర్షించగలిగిన దేవునికి స్తోత్రం. ఒకసారి తలలో ఉంచి మోకరించి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషుల ప్రేమ వ్యర్థమైనది. మనుషుల వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు నువ్వు చూడు. సజీవునటువంటి దేవుడిని మృతుల్లో వెతకవద్దు. ఆయన సజీవుడు నువ్వు పిలిస్తే ఆయన ప్రేమ